నమస్కారం. సారికా జ్యోతిషాలయానికి స్వాగతం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో గ్రహముల గురించి తెలుసుకుందాము. గ్రహములు 9 అండి. ఇవి మనకు ఐడియా ఉండే ఉంటుంది, అయితే అవగాహన కోసం చెప్తున్నాను. అవి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువు. ఈ 9 గ్రహాలు. గ్రహములకు గుర్తులు అట్లనే ఆంగ్లంలో గ్రహములు ఏమంటారో ఇప్పుడు తెలుసుకుందాము. రవి అంటే సన్, రవికి గుర్తు ఇక్కడ నేను గుర్తులు వేశాను. అట్లాగే చంద్రుడు మూన్, కుజుడు మార్స్, బుధుడు మెర్క్యూరీ, గురుడు జూపిటర్, శుక్రుడు వీనస్, శని సాటర్న్, రాహువు డ్రాగన్ హెడ్, కేతువు డ్రాగన్ టైల్. ఇప్పుడు రాశి అధిపతులు అంటే రాశులకి ఓనర్స్ అన్నమాట. ఈ రాశి అధిపతులు ఏ ఏ రాశులకి ఏ ఏ గ్రహాల ఆధిపత్యాలు వహిస్తారో ఇప్పుడు చూద్దాం. రవికి సింహం అంటే సింహరాశికి రవి అధిపతి అన్నమాట. నెక్స్ట్ చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, కుజుడు మేషానికి వృశ్చికానికి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, రవికి చంద్రుడికి ఒక్కొక్క రాశే ఉందండి. నెక్స్ట్ కుజుడికి మిగిలిన శని వరకు రెండు రాశులు ఆధిపత్యంగా ఉంటారు. కుజుడికి మేషము వృశ్చికము, బుధుడికి మిథునము కన్య, గురుడికి ధనుస్సు మీనము, శుక్రుడికి వృషభము తుల అండి. అంటే వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అట్లాగే శని మకరానికి కుంభానికి శని అధిపతి అండి. రాహుకేతువులు ఛాయాగ్రహాలని చెప్పుకున్నాం కదా, అంటే నీడలు మాత్రమే. కనుక రాహుకేతువులకి మనకి రాశ్యాధిపత్యాలు లభించలేదు. వీటిని మనం ఈజీగా తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఒక పట్టికిచ్చాను, అది మీరు గమనించగలరు. మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి, అంటే మనం ఇట్లా ఫింగర్స్ పెట్టుకుంటే ఈ మొదటి 2 గళ్ళు అనమాట. నెక్స్ట్ వృషభానికి తులకి శుక్రుడు అధిపతి, అలాగే మిథునానికి కన్యకు అంటే ఈ చివరి రాశులు, ఈ రెండిటికి బుధుడు అధిపతి. తర్వాత కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఆ తర్వాత గురుడు ధనుస్సుకు మీనమునకు అధిపతి. తర్వాత శనికి కుంభము మకరం రాశి కుంభరాశి పక్కపక్కనే ఉంటాయి. ఈ 2 రాశులకి శని అధిపతి. మనకి ఈ గ్రహాలు ఇప్పుడు ప్లానిటరీ పొజిషన్లో కూడా ఇలాగే ఉంటాయండి. వరుసగా రవి తర్వాత బుధుడు తర్వాత ఇట్లా వరుసగా ఉంటాయి. మీరు అది కూడా గమనించవచ్చు. తర్వాత మనం గ్రహములకు రంగులు తెలుసుకుందామండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, బేసిక్సే. కానీ ఈ బేసిక్స్ రాకపోతే జ్యోతిష్ శాస్త్రం మామూలుగా చెప్పే వాళ్ళకు కూడా అర్థం కాదు. ఎందుకంటే వీటన్నిటిని బేస్ చేసుకొనే మనం ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. అందుకని చాలా శ్రద్ధగా ఇవి ఒకటిగా నేర్చుకుంటారని నేను ఈ వీడియోస్లో పెడుతున్నాను. ఒకవేళ ఎవరికన్నా ఇవి వచ్చినట్లయితే స్కిప్ చేయొచ్చు. గ్రహములకు రంగులు: రవికి కాషాయము అంటే ఆరెంజ్ కలరు, చంద్రుడికి పాలమీగడ రంగు మిల్కీ వైట్ అనమాట, కుజుడికి ఎరుపు అంటే రెడ్, బుధుడికి ఆకుపచ్చ అంటే గ్రీన్, గురునికి పసుపు రంగు అంటే ఎల్లో కలర్, మనకి మండపసుపు అంటారు కదా ఆ కలర్. అలాగే శుక్రునికి తెలుపు రంగు, శనికి నీలం రంగు, రాహుకి టీ నీళ్ళ రంగు, కేతువుకి మిశ్రమ వర్ణము. ఈ కలర్స్ కూడా మనం తెలుసుకొని ఉంటే మన ఫలితాలు రాసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. తర్వాత నామ నక్షత్రం తెలుసుకునే విధానం. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు కదా, పేరును బట్టే నక్షత్రాలను తెలుసుకొని మ్యారేజెస్ చేసుకుంటున్నారు. మళ్ళీ మనకి ఏదైనా కార్ కానీ దేనికన్నా పేరు పెట్టాలన్నా కూడా మనం నామ నక్షత్రాలే చూస్తాము. అట్లనే గృహప్రవేశాలకి గృహారంభాలకు కూడా నామ నక్షత్రాన్ని చూసే విధానం ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. ఇవి తెలుసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో పెడుతున్నాను. పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి నామ నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. అనగా జన్మ నక్షత్రం తెలియని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ నక్షత్రాలకి ఏ ఏ అక్షరాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. చూచే చోళ అశ్విని,
లీలు లేలో భరణి ఆయి ఊయే కృత్తిక. అంటే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం అండి. అంటే అశ్వినికి 4 పాదాలు కదా. మొదటి పాదం అయితే చు, రెండవ పాదం అయితే చే, మూడవ పాదం అయితే చో, నాలుగవ పాదం అయితే లా. ఇట్లా చూడాలి. ఎందుకంటే నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం 2 రాసుల్లో కూడా పడుద్ది కదా. అందుకని ఇది చాలా సూక్ష్మంగా గమనించాల్సిన విషయం అన్నమాట. అలాగనే ఆ ఈ ఊయే కృత్తిక, ఓవా వీవు రోహిణి, వేవో కాకి మృగశిర, కూఖం గచ్చ ఆర్ద్ర జ్ఞ చ అన్నమాట. కేకో హాహి పునర్వసు, హూహే హోడా పుష్యమి, డీడు డేడో ఆశ్లేష, మామి మూమే మఖ, మోటా టీటు పుబ్బ, టేటో పాపి ఉత్తర, పూషం నా ఢ హస్త, పేపో రారి చిత్త, రూరే రోత స్వాతి, తీతు తేతో విశాఖ, నాని నూనె అనురాధ, నోయా ఈయు జ్యేష్ఠ, ఏ యో బాబి మూల, బూధ భాఢ పూర్వాషాఢ, బేబో జాజి ఉత్తరాషాఢ, జూజే జోఖా శ్రవణం, గాగి గూగే ధనిష్ట, గోసా శీసు శతభిషం, నేసో దాది పూర్వభద్ర, దూసా ఛా ధ ఉత్తరాభద్ర, దేదో చాచి రేవతి. ఈ అక్షరాలను బట్టి మనం ఏ అక్షరం యొక్క నక్షత్రం ఉంటుందో ఆ రాశిని గ్రహించి మనం వాళ్ళకి ముహూర్తాలు పెట్టచ్చండి. స్వస్తి.